అమరావతి ప్రాంతానికి సంబంధించి సాక్షి ఛానల్లో నడిచినటువంటి ఒక డిబేట్ మీ అందరికీ తెలుసు. ఆ డిబేట్లో మరి ఏం మాట్లాడారు ఏందని తెలుసు. అయితే ఇక్కడ డిబేట్లో చర్చ ఏదైతే జరిగిందో ఈ చర్చకు సంబంధించి చూసినటువంటి వారి సంఖ్య చాలా చాలా తక్కువ. నేను ఒక వీడియో కూడా చేశాను. దీన్ని ప్రచారం చేసింది ఎవరయ్యా ఎక్కువ అంటే ఒక వర్గం మీడియా. అసలు లేని దాన్ని 24 గంటల తర్వాత దానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది వీళ్ళే. అయితే ఇక్కడ ఎవరైతే ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు, ఒక ప్రాంత మహిళలకు సంబంధించి వాళ్ళు అవమానపరుస్తూ ఉన్నారని చెప్పి రెచ్చిపోయి సాక్షి ఆఫీసుల మీద దాడులు చేస్తూ మళ్ళీ అదేవిధంగా మహిళా కమిషన్లు అక్కడ వెళ్ళి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి మళ్ళీ ఏదైతే ఎంక్వైరీలు చేస్తూ ఉన్నారో, మరి గతంలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మరి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు నిన్న మొన్న వెతికితే దొరకలేదు. ఈరోజు ఒక గ్రూప్లో చూశాను నేను. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు వినండి. మన అనంతపురం జిల్లా కరువులు దేశ యావత్తు తెలిసేలాగా నేను మన కరువుని మన సమస్యల్ని మన దేశ రాజధాని ఢిల్లీ దగ్గర తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మనం ఎంత బాధపడుతున్నాం, ఎంత కరువు కొరల్లో చిక్కుకుపోతున్నాం. ఆడపడుచులు మానాలు అమ్ముకుంటున్నారు. ఆ విషయం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలుసా కరువు వల్ల. సో ఇది పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ ప్రాంత మహిళలకు సంబంధించి మాట్లాడినటువంటి మాటలు. మరి ఆడపడుచులు మానాన్ని అమ్ముకుంటున్నారు, మరి మీకు కనపడట్లేదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సో ఇప్పుడు మొన్న సాక్షిలో అమరావతి ప్రాంత మహిళల గురించి మాట్లాడారని చెప్పి సాక్షి కార్యాలయం తగలబెడతా ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా నిరసన కార్యక్రమం జగన్ పోతే నిరసన వ్యక్తం చేసి నల్లబెలూన్లు దాడులు ఈ రకంగా చేస్తూ ఉన్నారు అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు మరి రాయలసీమ ప్రాంతం యొక్క మహిళల మనోభావాలు దెబ్బతినలేదా, వాళ్ళని అవమానపరిచినట్టు కాదా, కేవలం మహిళల అంటే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మగౌరవమే దెబ్బతింటుందా, మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళల ఆత్మగౌరవం దెబ్బతినదా, దాని గురించి ఎవరు మాట్లాడరా? మరి ఇలా మాట్లాడినట్టు వాళ్ళ మీద కేసులు పెట్టరా? పెట్టం. మరి బాలకృష్ణ గారు ఒక స్టేజ్ మీద ఏమన్నారో మీ అందరికీ తెలుసు, నేను మళ్ళీ నా నోటితో చెప్పడం ఎందుకుగా ఆ రకంగా మాట్లాడారు. మరి ఆ నటుడికి సంబంధించి మనం ఎప్పుడైనా కేసులు పెట్టామా? ఆడవాళ్ళని అవమానిస్తూ, అంటే అది హీరో మాట్లాడారు కదా, చాలా గొప్పగా ఇక్కడ హీరోనే అక్కడ హీరోనే మాట్లాడారు కదా, వీళ్ళు హీరోలు, వీళ్ళు మాట్లాడితే తప్పేం లేదు, వాళ్ళు మాట్లాడిన దాన్ని వేదంలాగా మనం భావించాలి. అదే కదా మీ యొక్క ఉద్దేశం. ఇదే కాకుండా వీళ్ళ పత్రిక వీళ్ళ ఛానల్లో కూడా మరి విజయవాడ ప్రాంతంలో వేశ్యల కూపంలోకి మహిళలు ఎలా వెళ్తున్నారనే దానికి సంబంధించి కూడా ఒక స్టోరీ ఇచ్చారు. మరి దాని గురించి ఎప్పుడైనా మనం మాట్లాడామా? లేదు. మళ్ళీ ఇదే వీళ్ళ ఛానల్లో ఇప్పుడు పరమ పవిత్రమైనటువంటి టీడీటీ దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళ ఛానల్ TV5లో మరి ఇప్పుడు అక్కడ కూర్చొని డిబేట్లు చెప్తాం, మహిళల ఆత్మగౌరవం దెబ్బతీస్తారా అని చెప్పి మాట్లాడుతున్న సాంబశివరావు గారు డైరెక్ట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడినటువంటి మాటలు మరి ఇండస్ట్రీలో లాముండలు ఉండరా అని చెప్పి కామెంట్ చేస్తే, మరి అప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి మహిళల మనోభావాలు దెబ్బతినలేదా? అప్పుడు మనం మాట్లాడడం, అప్పుడు దానికి సంబంధించి డిబేట్లు పెట్టాం, అప్పుడు మహిళల యొక్క ఆత్మగౌరవం దెబ్బతినదు. ఇప్పుడు మాత్రమే దెబ్బతింటుంది. ఎందుకంటే ఈ డిబేట్ నడిచింది అమరావతి ప్రాంతానికి సంబంధించి. ఆ నడిపిన ఛానల్ కూడా ఎవరిది? మనది కాదు. మనది కాదన్నప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని పెద్దగా చేయాలి. సో అట్లా పెద్దగా చేసాం. మనం దాన్ని రాజకీయంగా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు వాడు మన కులోపోడైనా సరే దాన్ని మనం నానా రాద్ధాంతం చేస్తాం. సో ఇప్పుడు అదే చేస్తూ ఉన్నారు కదా. సో మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది పోయే, బాలకృష్ణ గారు మాట్లాడింది పోయే, సాంబశివరావు గారు మాట్లాడింది పోయే, మన ఏబెన్లో వెంకటకృష్ణ గారు రేణుకా చౌదరి గారు కూర్చొని మాట్లాడుకుంటున్నారు కదా వాళ్ళు. దానికి సంబంధించి రాష్ట్ర హోంమంత్రి గారు భారతమ్మ గారి గురించి ఇంత దారుణాతి దారుణంగా మాట్లాడితే కూడా అప్పుడు ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతినవు. భారతి గారికి సంబంధించి దారుణమైన తమ్ములు వేసి పెడితే కూడా అప్పుడు ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతినవు. ఎవరైనా ఈ ప్రభుత్వం నుంచి మంచి జరిగిందని వచ్చి చెప్పుకుంటే కూడా వాళ్ళని బూతులు మాట్లాడి వాడు చచ్చేదాకా వదిలిపెట్టాం. అప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతినవు. ఎందుకంటే మన ప్రభుత్వం లేనప్పుడు, మనకు అవసరం లేదనుకున్నప్పుడు, మనకి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు మనం దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదైనా చేస్తాం, ఏదైనా మాట్లాడతాం, మనకి ఎట్లా అవసరమట్లా దాన్ని వాడుకుంటాం. సో కొంతమంది అనొచ్చు, అంటే మీరు కృష్ణరాజు మాట్లాడిందని సమర్థిస్తుంటే ఎవడు మాట్లాడినా సమర్థించే లేదు ఇక్కడ. ఎవడి మాటలు ఎవరూ సమర్థించరు. మనం సమర్థించాలని కూడా ఎక్కడ చెప్పట్లే మనం. వాళ్ళు మాట్లాడింది తప్పే. మరి వీళ్ళు మాట్లాడింది ఏంటి? వీళ్ళు మాట్లాడిన దానికి శిక్ష పడదా? వీళ్ళు మాట్లాడిన దానికి కేసులు పెట్టరా? దీన్ని ఎట్లా వదిలేస్తారు అన్నది ఇక్కడ క్వశ్చన్.